విక్కీ 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 ఏం చేస్తున్నావు? చాలా బిజీగా ఉంది, చూడట్లే. విక్కీలు విక్కీలు టైం ఎంత అయింది? 5:30 అవుతుంది. ఇప్పటి వరకు అయితే పడుకుంది, ఫుల్గా పడుకొని ఇంకా లేచేసి ఇంకా కాసేపట్లో అలా తిరుగుతూ ఉందన్నమాట. విక్కీలు ఓయ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రొయ్యల్ని క్లీన్ చేయడం అనమాట. అంటే వాటిని ఎలా ఒలుచుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. కొంతమందికి ఐడియా ఉంటుంది ఎలా క్లీన్ చేయాలో, కొంతమందికి అయితే తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు వీడియో అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాకైతే ఈ రొయ్యలు వచ్చేసి మా ఊరు సెంటర్కి వచ్చాయన్నమాట. సో ఇంకా నాన్నగారు అయితే సెంటర్ నుంచి మా కోసం రొయ్యల్ని తీసుకొచ్చారు. ఇవి 2 kgs వరకు అలా ఉంటాయి, చక్కగా పెద్ద సైజులోనే ఉన్నాయి, మరీ చిన్నవి కాకుండా. ఈ రొయ్యల నేమ్ వచ్చేసి చాకు రొయ్యలు అంటారంట. అయితే ఇప్పుడు ఈ రొయ్యని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ పేగుని తీస్తున్నారనమాట మమ్మీ. ఫస్ట్ తలని తీసుకోవాలండి, అలాగే ఆ రొయ్య పైన డప్పలాగా ఉంటుంది కదా, అది కూడా ఇలా తీసుకోవాలి. తర్వాత లాస్ట్లో తోకను కూడా తీసుకోవాలి. ఇక్కడ పేగ అనేది మనకి వచ్చేస్తుంటే తీసేసుకుంటే బెటర్ అనమాట. కొన్ని రొయ్యలకైతే రాని వాటికి రావు కదా, వచ్చినాటి తీసుకోవాలి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కొంతమంది తీసేసుకుంటారు, ముందో వెనకో వచ్చేస్తుంది, చాలా లాగేటప్పుడే వచ్చేస్తుంది. చూడండి, రొయ్యలు అయితే చాలా బాగున్నాయి కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అయితే ఒక చిన్న టిప్ అండి, కొన్ని రొయ్యలు నార్మల్గా మనం వేడి నీళ్ళల్లో తోలు తీసినప్పుడు వచ్చేస్తాయి, కానీ కొన్ని రొయ్యలు అయితే రావన్నమాట. సో ఇక్కడ ఒక 4-5 రొయ్యల వరకు బాగానే వచ్చాయి. ఇంకా మమ్మీకి గోళ్ళు కూడా లేవన్నమాట. ఇంకా సో రావట్లేదని చెప్పేసి ఇంకా కొద్దిగా వాటర్ని పోసేసి కొంచెం గోరువెచ్చగా వీటిని వేడి చేస్తున్నాం అనమాట. ఇలా గోరువెచ్చగా వీటిని వేడి చేస్తే ఏమవుతుందంటే మనకి త్వరగా ఆ తోలు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్. అండ్ మనం గోళ్ళను కూడా పెంచుకోవాలి రొయ్యల తొలకని తీయాలంటే. చూడండి, ఇందాక మీద ఇప్పుడు కొంచెం కలర్ మారి, ఇందాక వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి కొద్దిగా రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. చక్కగా పూర్తిగా రెడ్ కలర్లోకి మారిపోవాలన్నమాట. అప్పుడు మనకి రొయ్య అనేది చక్కగా ఉడికిపోయి మనకి తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మనకు కొంచెం నురుగు వస్తుంది కదా, ఒక పొంగు వస్తే మనకి తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం రొయ్యల్ని ఒలుచుకునేటప్పుడు ఆ తోలు అనేది రాకపోతే ఇలా కొద్దిగా వాటర్ని పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని ఉడికించుకుంటే మనకి తోలు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇది ఒక చిన్న టిప్ అనమాట, సో గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకి ఇక్కడ పొంగు అనేది వచ్చేస్తుంది కదా, ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంకా రొయ్యల్ని ఒలుచుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా రొయ్యల్ని అయితే మా అమ్మ దగ్గర తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు వీటిని ఒలిచేస్తాము. చూడండి, ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చేస్తాయో చూపిస్తాను. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి, ఎందుకంటే అవి వేడిగా అవుతాయి కదా, అదే నీళ్ళల్లో ఉంచితే ఏమవుతుందంటే రొయ్య అనేది బాగా ఉడికిపోతుందండి. అందుకని వేడి నీళ్ళలోంచి వెంటనే ఒక ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని పైన కొద్దిగా చన్నీళ్ళతో వాటిని తడపాలి, లేకపోతే ఆ వేడిదనానికి రొయ్య అనేది మెత్తబడిపోతుంది అనమాట. చూడండి, మమ్మీ వాటర్ని ఎలాగైతే పోస్తున్నారో అలా వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే జస్ట్ కొద్దిగా వాటర్ని అలా చల్లుకోవాలి. చూడండి, ఇందక్కడ మీద ఇప్పుడు చాలా ఈజీగా తోలు అనేది వచ్చేస్తుంది కదా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకొకటండి, మనకి గోర్లు అనేవి కొంచెం కూడా లేకపోయినా ప్రాబ్లమే అనమాట. కొంచెం అన్నా గోర్లు ఉండాలి మనకి రొయ్యలు వలిచేటప్పుడు. నాకైతే రొయ్యలు వలడం చాలా ఇష్టం అండి.
చిన్నప్పుడు మేము కొట్టుకునేవాళ్ళం అనమాట. నేను ఒలుస్తా అని చెప్పేసి. నేను ఒలుద్దామంటే నేనేమో వీడియో తీస్తున్నాను, మమ్మీ ఒలుస్తున్నారనమాట. సో నేను ఇంకా తర్వాత మమ్మీ సగం ఒలిచారు, తర్వాత నేను కూడా సగం ఒలిచాను. సో ఇంకా చకచకా వీటినైతే తోలు తీసేసుకుంటున్నాము. ఇంకా రొయ్యలైతే లాస్ట్కి వచ్చేసాయండి. చూడండి రొయ్యలు ఒలిచిన తర్వాత ఎన్ని వచ్చాయో, వాటి తొక్కు చూడండి ఎంత వచ్చిందో. ఇంకొక చిన్న విషయం చెప్తానండి. మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా నాన్నగారు బోధుల్లో మావులు పెట్టేవాళ్ళనమాట. అయితే మాకు మా ఊళ్ళో రొయ్యలు పడేవి. అయితే కొంచెం పెద్ద పెద్ద రొయ్యలు పడినప్పుడు ఏం చేసేవాళ్ళమంటే మా తమ్ముడు ఒక రొయ్య, నేను ఒక రొయ్య తీసుకుని వాటిని పొయ్యిలో నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల మీద వేసుకుని కాల్చుకునే వాళ్ళం. చాలా బాగుండే అనమాట. నాకు ఈ రొయ్యలు చూస్తుంటే నాకు అది గుర్తొచ్చింది, ఎందుకంటే ఇవి కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. సో ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసుకున్నాము. ఇంకా ఆ చెత్త అంతా తీసేసి ఒక కవర్లో వేసేసి బయటైతే పడేస్తాం అనమాట. ఇంకా ఇప్పుడు ఈ వలుచుకున్న రొయ్యలను అయితే ఒక 4-5 టైమ్స్ వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి రొయ్యల్ని వలవక ముందు మనకి ఎన్ని కనిపించాయో, వచ్చిన తర్వాత ఎన్ని అయ్యాయో. సో ఇంకా రొయ్యల్ని అయితే ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాము. ఇంకా ఈ రొయ్యలతో మమ్మీ వచ్చేసి గోంగూర రొయ్యల కర్రీ చేస్తారనమాట. తిని చాలా డేస్ అయిందని చెప్పేసి గోంగూర రొయ్యల కర్రీని చేయమన్నాను, ఇంకా చేస్తారు. అందులో కొన్ని పచ్చి పచ్చిగా కనిపిస్తున్నాయి చూడండి, అవేమో మనం ఉడికించక ముందు తీసిన రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు అనమాట. ఇవేమో ఉడికించిన తర్వాత తీసిన రొయ్యలు. సో ఇంకా ఫైనల్గా గోంగూర రొయ్యల కర్రీని అయితే చేసుకుందాం. చూసారు కదండి రొయ్యలను వచ్చేసి ఎలా క్లీన్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.